ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడి అన్న సామెతను తెగ గుర్తు చేసుకుంటున్నారట తెలంగాణ బీజేపీలోని కొందరు. నిన్నగాక మొన్న వచ్చిన నాయకురాలికి అంత ప్రాధాన్యమా, ఢిల్లీ ఆఫీస్ నుంచి నేరుగా ప్రచారాన్ని పర్యవేక్షించడమా అంటూ బుగ్గలు నొక్కుంటున్నారట. ఎవరా నాయకురాలు, ఆమెకు ఎందుకంత ప్రాధాన్యం? కోంపిళ్ల మాధవీలత తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త సంచలనమామె. ప్రత్యేకించి బీజేపీ వర్గాల్లో హాట్ టాపిక్. హిందుత్వంను భుజానికెత్తుకోవడంతో పాటు అదే సమయంలో పస్మందా ముస్లింలకు సేవ చేస్తానంటూ రాజకీయాల్లోకొచ్చారామె. అంతేకాదు పార్టీ పరంగా లోకల్ తో సంబంధం లేకుండా ఢిల్లీ లింక్స్ తో బీజేపీ హైదరాబాద్ లోక్సభ టికెట్ తెచ్చుకున్న మహిళా నేత. ఆ ఊపుతోనే హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ప్రత్యేకించి ఓల్డ్ సిటీ విషయంలో ఎక్స్ట్రా కేర్ తీసుకుంటున్నారు. అయితే అసలు స్టోరీ వేరే ఉంది. మాధవీలతకు టికెట్ విషయంలో స్థానిక నాయకుల ప్రమేయం పెద్దగా లేకపోవడంతో ప్రచార పర్వంలో స్థానిక నేతల సహకారం కొరవడుతోంది అన్నది పార్టీ వర్గాల మాట. ఆమె మాత్రం ఎవరు వచ్చినా రాకున్నా డోంట్ కేర్ అన్నట్టుగా ముందుకు వెళ్తున్నారట. అదెలా సాధ్యమంటే లోకల్ గీకల్ జాంతానై ఎవరొచ్చినా రాకున్నా డోంట్ వరీ అంటూ పార్టీ ఢిల్లీ ఆఫీస్ అభయమిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. పార్టీ కేంద్ర పెద్దలు ఎక్కడా లేని ప్రాధాన్యం ఇస్తున్నారట మాధవీలతకు. పార్టీ పరంగా ఈసారి పోటీ చేస్తున్న అత్యంత ప్రాముఖ్యత ఉన్న అభ్యర్థుల్లో ఆమె కూడా ఒకరని తెలిసిందే. అది ఎంతలా అంటే మాధవీలత ప్రచారంపై ఏకంగా ప్రధాని కార్యాలయం దృష్టి పెట్టినట్టు బీజేపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అందుకు తాజాగా ప్రధాని స్పందించిన తీరునే ఉదహరిస్తున్నారు. చాలా మంది బీజేపీ అభ్యర్థుల్లానే మాధవీలత కూడా ఇటీవల ఒక టీవీ ప్రోగ్రాంలో పాల్గొన్నారు. ఆ కార్యక్రమాన్ని చూడండి అంటూ స్వయంగా మోడీ ట్వీట్ చేశారంటేనే ప్రాధాన్యతను అర్థం చేసుకోవచ్చు అంటున్నారు పార్టీ నేతలు. ప్రాధాన్యత ఇవ్వడం వరకు ఓకే, కానీ అలా ఎందుకు? పార్టీలో ఎప్పటినుంచో ఉన్న నాయకులు కూడా దక్కని గౌరవ మర్యాదలు నిన్నగాక మొన్నొచ్చిన మాధవీలతకు ఎలా దక్కుతున్నాయి అని తెగ ఆరాధిస్తున్నారు కాషాయ నేతలు. ఆ మ్యాజిక్ ఏంటన్న గుసగుసలు సైతం వినిపిస్తున్నాయట పార్టీ వర్గాల్లో. విషయం తెలిసిన వారు, సూపర్ సీనియర్స్ మాత్రం అందుకు బలమైన కారణమే ఉందని చెబుతున్నట్టు తెలిసిందే. హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గం మజ్లిస్ పార్టీ అడ్డా. ఇక్కడ ఎంఐఎంను కాదని గెలవడం అంత తేలికైన వ్యవహారం కాదు. ఆ విషయం పార్టీ కేంద్ర పెద్దలకు తెలుసు కాబట్టే అంత జాగ్రత్త తీసుకుంటున్నట్టుగా చెబుతున్నారు. టార్గెట్ 400తో ఈసారి ప్రతి సీటును ప్రత్యేకంగా చూడడం, హైదరాబాద్ ఎంపీ సీట్లలో కమలం జెండా ఎగరేయాలి అనే పట్టుదలగా ఉండడం వల్లే అభ్యర్థిగా మాధవీలతకు అంత ప్రాధాన్యం దక్కుతున్నట్టు చెప్పుకుంటున్నాయి పార్టీ వర్గాలు. పైగా ఒక ఆర్ఎస్ఎస్ అగ్రనేత అండదండలు కూడా ఆమెకు పుష్కలంగా ఉన్నాయన్నది కాషాయ దళంలో ఇంటర్నల్ టాక్. అందుకే మాధవీలత ప్రచారంలో ఎవరు పాల్గొంటున్నారు, ఎవరు పాల్గొనడం లేదంటూ ఢిల్లీ పెద్దలు ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారట. విషయం తెలియక అంటీ ముట్టనట్టుగా ఉంటున్న ముఖ్య నాయకులకు నేరుగా ఢిల్లీ నుంచే ఫోన్ కాల్స్ వస్తున్నట్టు తెలిసిందే. అప్పగించిన పనిని ఎందుకు చేయడం లేదని అడుగుతున్నారట. మాధవీలత కూడా లోకల్ గా ఏదన్నా సమస్య ఉంటే నేరుగా ఢిల్లీ నేతల చెవిలోనే వేస్తున్నట్టు తెలిసిందే. గోషామహల్ అసెంబ్లీ సెగ్మెంట్ హైదరాబాద్ పార్లమెంటు పరిధిలోకే వస్తుంది. కానీ అక్కడ ఎమ్మెల్యే రాజాసింగ్ అభ్యర్థితో అంటీ ముట్టనట్టుగా ఉంటున్నారని, ఆ విషయంలో కేంద్ర నాయకత్వం అసంతృప్తిగా ఉన్నట్టు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఆమె అసదుద్దీన్ పై పోటీ చేస్తున్నారన్న విషయాన్ని గుర్తించుకోవాలని ఎమ్మెల్యేకి పార్టీ పెద్దలు చెబుతున్నట్టు తెలిసిందే. మొత్తంగా హైదరాబాద్ ఎంపీ సీట్లో కాషాయ జెండా ఎగురువేసి సంచలనం సృష్టించాలని ఉవ్విల్లూరుతున్నారట బీజేపీ పెద్దలు. మరి ఆ ప్రయత్నాలు ఎంతవరకు సక్సెస్ అవుతాయన్నది చూడాలంటున్నారు పరిశీలకులు.